అందరికీ నమస్కారం అండి. ఈనాటి నా ఈ స్పెషల్ కార్యక్రమంలో ఈరోజు ఆర్ఎన్ రెడ్డి గారు ఐటీ స్కూల్ నుంచి ఆర్ఎన్ రెడ్డి గారితో పాటు అలాగే లాస్ట్ ఎపిసోడ్లో మీరు ఒక స్టూడెంట్స్ని కలవడం జరిగింది. ఈరోజు వారి స్టూడెంట్ నాగార్జున గారు మనతో పాటు ఉన్నారు. ముందైతే గెస్ట్లందరికీ వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్కారం అండి. నాగార్జున గారు నమస్కారం అండి. సో అయితే ఈరోజు ఈయన స్టోరీ చెప్పబోతున్నారు మాకైతే. సో ఆయన గురించి మాకు బ్రీఫ్ ఏదైనా మీరు ఇస్తారా? ఆయన్ని అడగనా? తన పేరు నాగార్జున. తను 2012లో ఎంసీఏ కంప్లీట్ అయ్యాడు. 2022లో మమ్మల్ని అప్రోచ్ అయ్యాడు. సో మన లాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నట్టు లాస్ట్ ఇంటర్వ్యూలో మనం చెప్పాం 10 years గ్యాప్ ఉన్నా కానీ సాఫ్ట్వేర్లోకి ఫ్రెషర్గా జాబ్ చేయొచ్చు, జాబ్ వస్తుంది. చాలామందికి ఇది ఒక పెద్ద అనుమానం. 10 years గ్యాప్ ఉంటే, ఇంత గ్యాప్ ఉంటే 2 years 3 years గ్యాప్ ఉన్న వాళ్ళే చాలామంది అడుగుతుంటారు, మేము ఐటీలోకి వెళ్ళొచ్చా, ఫేక్ పెట్టుకోవాలని. అంటే ఏం అవసరం లేదు. 10 సంవత్సరాల గ్యాప్ ఉన్నా 12 సంవత్సరాల గ్యాప్ ఉన్నా కానీ ఫ్రెషర్గా వెళ్ళవచ్చు. టెక్నాలజీ బేస్డ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. అందులో .NET నేర్చుకున్న వాళ్ళ కోసం చూస్తున్న కంపెనీస్ .NET వచ్చా రాదా, ఎంత బాగొచ్చు చూస్తారు, కానీ గ్యాప్ ఎంత ఉన్నది అంత కన్సిడర్ చేయరు. 90% చేయరు. 22లో జాయిన్ అయ్యాడు. 22లోనే తనకి హీ గాట్ 2 offers. ఫస్ట్ ఒక కంపెనీలో జాయిన్ అయ్యాడు, అక్కడ కంఫర్ట్గా లేదని మళ్ళీ వేరే కంపెనీలో జాయిన్ అయ్యాడు. నౌ హీ జాయిన్ యాజ్ ఏ ఫ్రెషర్. తను ఫ్రెషర్గా జాబ్ వచ్చింది. సార్ ఇక్కడ నా డౌట్, ఫస్ట్ టైం మీ దగ్గరికి వచ్చిన తర్వాత కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీరు ఎలాగో సపోర్ట్ చేస్తారు, అంటే ఎక్కడ వేకెన్సీ ఉంది, నువ్వు ఎలా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి, ఎలా చేయాలి ఏంటి అనేది. వన్స్ ఆ కంపెనీ నుంచి మళ్ళీ ఇంకొక జంప్ తీసుకున్నప్పుడు కూడా మీరు మీ సపోర్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇతను జాయిన్ అయ్యాడు ఒక కంపెనీలో. మేము జనరల్గా స్టూడెంట్కి ఏం చెప్తామంటే, మీరు ఒక కంపెనీలో జాయిన్ అయినాక చాలామందికి ఏమని డౌట్ ఉంటుంది అంటే, ఏమైనా ప్రాబ్లం రావచ్చు, వస్తే ఏంటి అంటే మేము ముందే చెప్తాం అన్నట్టు. మీ మొదటి జాబ్ జర్నీలో 1.5 yearలో కూడా ఏదైనా ఇబ్బంది వస్తే వరకు మళ్ళీ నాకు అడిగి రండి, నేను మళ్ళీ వేరే కంపెనీలో 1 or 2 monthsలో ప్లేస్ చేస్తాను. వీళ్ళు జాయిన్ అయిన కంపెనీలో 3 months వీళ్ళు జాయిన్ అయిన కంపెనీలో మన 2 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. అక్కడ ప్రాజెక్ట్ ఏదో వీళ్ళకి కంఫర్ట్ లేకపోవటం వల్ల 2 కూడా బయటకు వచ్చారు, వాలంటరీగా బయటకు వచ్చారు. బయటకు వచ్చి నన్ను కలిశారు. ఓకే. సో వాళ్ళు 3 months లోపే లెఫ్ట్ అయ్యారు కంపెనీని. కంపెనీ లెఫ్ట్ అయ్యి వచ్చి వాళ్ళు ఏదో నేనేమన్నా కోపం చేస్తానని వాళ్ళు ఇన్స్టిట్యూట్కి రాకుండా మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము పిలిపించాను. ఏమైంది అంటే, సార్ అక్కడ కొద్దిగా కంఫర్ట్గా లేదు అన్నప్పుడు, నేను దాని గురించి ఏముంది, మస్తు జాబ్స్ ఉన్నాయి కదా అని చెప్పి, ఇతని విషయం అయితే ఇతను హైలీ అంటే నేను ఎందుకంటే హీ వాజ్ ద బెస్ట్ ఇన్ ద బ్యాచ్, హార్డ్ వర్కింగ్. నీకు మొదటి జాబ్ వచ్చింది ఎన్నో ఇంటర్వ్యూలో? సెకండ్, థర్డ్ ఇంటర్వ్యూ. అదే 2-3 ఇంటర్వ్యూలో ఫస్ట్ జాబ్ వచ్చింది. ఓకే. సో నేను అక్కడ కూర్చోబెట్టాను. ఇట్లా ఒక కంపెనీకి ఫోన్ చేశాను, మంచి స్టూడెంట్ ఉన్నాడు, మీకు పంపిస్తున్నాను అంటే, అది సాటర్డే, ఇప్పుడే పంపించండి అన్నాను. వాళ్ళు ఆ రోజు ఆఫర్ కన్ఫర్మ్ అన్నట్టు నాకు తెలుసు. అలాగ కూడా చెప్పా, మీకు సెట్ కరెక్ట్ రిసోర్స్. మండే వెళ్ళాడు, ఈరోజు వచ్చి నన్ను కలిశాడు, మండే వెళ్ళాడు, మండే ఈవినింగ్ ఆఫర్ కన్ఫర్మ్. ఐటీలో జాబులు రావటం, జాబులు పోవటం అనేది సహజం. కానీ ఒక జాబ్ పోయితే 100 జాబులు ఎదురు చూస్తాయి. ఫ్రాంక్గా చెప్పాలంటే ఫస్ట్ జాబ్కి ఇతను మళ్ళీ రెండో జాబ్కి ప్యాకేజ్ 50,000 డిఫరెన్స్ ఉంది, పెరిగింది. జాబ్ పోవటం వల్ల నష్టమైందా లాభమైందా అంటే లాభమే అయింది. అవును సార్, కరెక్ట్. అది మీరు చెప్పినట్టు ఒక డోర్ క్లోజ్ అయిందంటే 100 doorలు ఆటోమేటిక్గా ఇంకొక ఆపర్చునిటీ, బెటర్ ఆపర్చునిటీ రెడీగా ఉంది అని అర్థం, అంతే. ఒకసారి మా గురించి, మా కోసం మీ గురించి చెప్పండి. మీ నేటివ్ ప్లేస్ కానీ, ఎక్కడ చదువుకున్నారు, ఏం చదువుకున్నారు? మై సెల్ఫ్ నాగార్జున మేడం. మా ప్రాపర్ వచ్చేసి సూర్యాపేట మ్యామ్. సో ఆల్మోస్ట్ 2012లో ఎంసీఏ కంప్లీటెడ్ మ్యామ్. ఆఫ్టర్వర్డ్స్ 5 years కాంపిటేటివ్స్కి ప్రిపేర్ అయ్యాను మేడం. ఆఫ్టర్ దట్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల క్లోజ్ చేసేసి టీచింగ్ ఫీల్డ్ వెళ్ళాను మేడం. 10 years గ్యాప్ ఎందుకు తీసుకున్నారు మీరు? కాంపిటేటివ్స్కి ప్రిపేర్ అయ్యాను మేడం. ఆల్మోస్ట్ అంటే గ్రూప్స్ కానీ ప్రిపేర్, బ్యాంకింగ్ ఎవరైనా వెళ్ళాను మేడం. రాలేదా ఇక్కడ? ఆల్మోస్ట్ దాంట్లో కూడా ఇంటర్వ్యూస్ ఫేస్ చేశాను మేడం. కానీ ఇంకా సిచ్యువేషన్ డిమాండ్లో ఫెయిల్ అయిపోయాను మేడం ఇంటర్వ్యూలో కూడా. ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వెళ్ళాను. 2-3 rounds అవి ఇంటర్వ్యూ స్టేజ్లు కూడా ఉంటే 2-3 interviews కూడా వెళ్ళాను, అటెండ్ అయ్యాను. బట్ లక్ అనేది కూడా డిపెండెన్సీ ఉంటుంది మేడం. బట్ మా ఆర్ఎన్ రెడ్డి సార్ మా లక్ అయిపోయారు మేడం. సార్ దగ్గర లక్ని పెట్టుకొని ఎక్కడో సర్చ్ చేశాను. సో 5 years అందులో చేశాను మేడం, అప్ టు 2017. ఇంకా అలా చేస్తూ ఉంటే ఫినాన్షియల్ కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల టీచింగ్ ఫీల్డ్ వెళ్ళాను మేడం.
ఇప్పుడు సార్కి కూడా చెప్పలేదు, నేను కిరాణం షాప్ నడిపాను మేడం 2.5 years. కరోనా పాండమిక్లో మొత్తం నాది లైఫ్ ఇచ్చింది. నేను దాని ఏంటంటే అక్కడ కిరాణం షాప్ తీసుకున్నాను. సార్కి కూడా తెలుసు, కానీ సార్ అడిగితే కొంచెం నెగోషియేటివ్. ఇప్పుడు చెప్పడానికి హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. సార్ అడిగితే లేకపోతే సార్ మా బ్రదర్ వాళ్ళ షాప్లో చేశాను నేను, నాది కాదు సార్ అన్నాను. నాకు తెలుసు, నాకు తెలుసు. ఎట్లా అంటే ఇతన్ని రిఫర్ చేసింది మా కజిన్ శ్రీను అని ఉన్నాడు. తను కూడా ఒక 10 years బ్యాక్ 2009-8లో ఏమో, 8 కాదు 2005-6లో నాకు అక్కడికి నేను క్లాసులు చెప్పట్లేదు, జాబ్ చేస్తున్నప్పుడు తను MBA చేసి వచ్చినప్పుడు ఐటీ కెరీర్ గైడెన్స్ ఇచ్చాను. తను ఇప్పుడు మంచి పొజిషన్లో, తను రిఫర్ చేసి ఇట్లా అన్నయ్య ఇట్లా ఉన్నాడు ఒక అబ్బాయి, ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు, MCA అయిపోయి 10 ఏళ్ళు ఉంది గ్యాప్, ఇట్లా షాప్ ఏదో చేసుకుంటుండు, రావాలా వద్దా అన్నట్టు ఉన్నారు, పంపించమంటాం అంటే పంపి అని చెప్పాము. అంటే ఇప్పుడు గ్యాప్ ఉన్నా కానీ ఇప్పుడు మేము ఎంత గొప్ప ట్రైనింగ్ ఇచ్చినా ఇప్పుడు ఈ క్రెడిట్ మాది ఎక్కువ ఉండదు, మేము తనది ఉంటుంది. ఎందుకు ఇప్పుడు తనకు అంత గ్యాప్ ఉంది, తను అంటుండు వేరే ఫీల్డ్లో పనిచేసా, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యా, కిరాణా షాప్ నడిపాడు. మరి అలాంటి డిస్టర్బ్డ్ మైండ్తో వచ్చిన వాళ్ళు చాలా ఇంటర్వ్యూస్ తీసుకోవాలి. ఇప్పుడు మొదటి 2 ఇంటర్వ్యూలో 3 ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది అంటే బికాజ్ ఆఫ్ తన అతని ఏమంటారంటే డెడికేషన్. ఆ తర్వాత కూడా అప్పుడు అక్కడ జాబ్ ప్రాబ్లం అయింది, మళ్ళీ వచ్చాను. రాగానే కాన్ఫిడెంట్గా నేను ఐ రిఫర్ టు అదర్ కంపెనీ. నేను ఏదైతే కంపెనీకి రిఫర్ చేశానో ఆ కంపెనీకి అప్పటి వరకు 20 మందిని రిఫర్ చేశాను. 20 మందిలో వాళ్ళు ఒక్కరిని సెలెక్ట్ చేసుకోలే, అందరినీ రిజెక్ట్ చేశారు. అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వాళ్ళకి. మరి ఆ కంపెనీకి వాళ్ళకి చెప్పాను, బాబు ఇప్పుడు మీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఒక క్యాండిడేట్ ఉన్నాడు, వేరే కంపెనీలో వాళ్ళు ప్రాబ్లం అయింది, బట్ ఎక్సలెంట్, మీకు పర్ఫెక్ట్ ప్రొఫైల్, ఇంత ప్యాకేజ్ ఉండాలి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ముందే చెప్పాను. ఇతను ఎక్స్పెక్ట్ చేసేదానికంటే ఒక 50,000 అంటే అయితే లేదు, వాళ్ళు క్యాండిడేట్ నచ్చినప్పుడు డెఫినెట్గా ఏ కంపెనీ అయినా కానీ దే విల్ సెలెక్ట్. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఎఫర్ట్ అంతే. ఇప్పుడు సెకండ్ జాబ్ ఉంది మేడం, సెకండ్ జాబ్కి మనం పంపించినప్పుడు ఫస్ట్ జాబ్లో ప్రాబ్లం అయినప్పుడు జనరల్గా మనకి కాన్ఫిడెన్స్ కొంచెం డిస్టర్బ్ అవుతారు. ఆల్రెడీ మనం 10 years గ్యాప్ ఉన్నది కదా. ఇప్పుడు ఏదో లక్లో వచ్చింది నాకు ఓ జాబు, నేను చెప్తాను లక్లో జాబ్ రావటం అనేది కాదు, ఎవరికైనా కష్టంతోనే జాబ్ వస్తుంది. అందరు లక్లో వచ్చింది అనుకుంటారు, మాకైతే లక్లో జాబులు రావా, కొంచెం లక్ కూడా ఉండాలేమో సార్. నేను నమ్మను దాన్ని. అదే ఒక 5-10% ఒప్పుకుంటాను నేను. మనం వెళ్ళిన ఆ టైంలో కంపెనీకి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉండదు. సెకండ్ జాబ్లో తను ఎక్కడ పని చేస్తున్నా అక్కడి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాను నేను, మంచి ఫీడ్బ్యాక్ ఉంది. అదే అన్నట్టు ఇప్పుడు ఇక్కడ 10 years గ్యాప్ అనేది సమస్య కాదు అని మనం ఆడియన్స్కి చెప్పడం కోసమే ఇతని ప్రొఫైల్ తీసుకొచ్చాం మీ కాడికి. రైట్. ఇప్పుడు ఎందుకంటే ఎంతోమంది ఇప్పుడు ఒక్కటే నేను నమ్మేది ఏంటంటే, నేను స్టూడెంట్కి క్లాస్ మీరు కట్టే ఫీజు చూడట్లేదు, నేను మీ వెనకున్న 3 తరాలని చూస్తున్నాను అని చెప్తాను. 3 generations ఉన్నాయి. మీకు ఒక్కళ్ళకి జాబ్ వస్తే 3 generations హ్యాపీగా ఉంటాయి. ఒకటి మీ పేరెంట్ జనరేషన్, 2 మీరు మీ లైఫ్ పార్ట్నర్, 3 నెక్స్ట్ జనరేషన్. ఈ 3 కూడా ఉంటాయి ఒక్క జాబ్ వెనక. అది నేను చూస్తున్నాను అని చెప్తాను. ఇప్పుడు అదే మనం ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ వల్ల ఏంటంటే కనీసం ఇట్లా గ్యాప్లు ఉన్న వాళ్ళకి జాబులు సాఫ్ట్వేర్లో ఒక 5-6 నెలలు కష్టపడితే జాబులు కొట్టవచ్చు అనే మెసేజ్ అన్న వెళ్ళాలి, అది మన తాపత్రయం. సో నాకు అర్థమైంది ఏంటంటే ఈ జర్నీలో ఒక్కసారి జాబ్ వచ్చిన తర్వాత మీ చెయ్యి ఏం వదిలేయట్లేదు వాళ్ళు. సో మీకు కంటిన్యూస్గా మీతో పాటే వాళ్ళు వచ్చి ఈ కంపెనీలో ఇలా అయింది సార్, నాకు ఈ ప్రాబ్లం అయింది, లేదా ఇంకో కంపెనీ ట్రై చేస్తున్నాను అంటే ఒక ఫ్యామిలీ మెంబర్లో మీతో పాటే జర్నీ చేస్తున్నారు. ఇతనితో పాటు ఇంకొక అబ్బాయిది కూడా వాడిని కూడా మేము వాడు అసలు ఫోన్ చేస్తే కూడా ఎత్తకుండా సిగ్గుపడుతుండు. అదేదో పెద్ద ప్రాబ్లం అయినట్టు పిలిపించి పెట్టాము. అతను కూడా జాయిన్ అయ్యాడు వేరే కంపెనీలో. తనకు ఒక 4-5 ఇంటర్వ్యూలు పట్టింది. తనకు ఫస్ట్ ఇంటర్వ్యూ అయితే అతను వీ విల్ నెవర్ లీవ్ ద హ్యాండ్ ఆఫ్ ద స్టూడెంట్, బికాస్ స్టూడెంట్ వల్లనే కదా ఇంత మేము. ఇప్పుడు 2009లో టీచింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ బ్యాచ్ ఫ్రేమ్ చేసుకోవడానికి వారం రోజులు నేను వచ్చాను, స్టూడెంట్లు లేరు, నేను వచ్చాను, స్టూడెంట్ లేరు క్లాస్లో, ఎవరు జాయిన్ అవ్వలేదు. 2 దొరికారు. ఆ 2తో మొదలుపెట్టిన జర్నీ ఇన్ని వేల మందిలో వచ్చామంటే ఒక స్టూడెంట్ వల్ల మాకు 100 మంది స్టూడెంట్లు వస్తారు. ఎప్పుడో 10-11 ఏళ్ల క్రితం అక్కడ క్లాసెస్ నేర్చుకున్న వాళ్ళు వాళ్ళ వైఫ్లు, వాళ్ళ చెల్లెళ్ళు, తమ్ముళ్ళు,
ఇంకా వాళ్ళ పిల్లల దాకా రాలేదు. అది కంటిన్యూ అవుతూనే ఉంది. అవును సార్, అవును. మౌత్ పబ్లిసిటీ. ట్రూ ట్రూ ట్రూ, నిజం. సో వర్క్ ప్రెషర్ ఎలా ఉంటుందండి మీకు? అంటే ప్రీవియస్తో పోలిస్తే ఇప్పుడైతే ఏం లేదు మేడం. హ్యాపీ. ఇప్పుడు ఫ్రెషర్గా జాయిన్ అయ్యాంగా మేడం, ఫ్రీగానే నేర్చుకుంటున్నాం మేడం. రైట్ Yes, ma'am. రైట్. అంటే మీది ఎన్నో జాబ్ అనుకోవచ్చు? 10 years గ్యాప్ తర్వాత మీరు ఫస్ట్ జాబ్ ఇది. అంతేనా? మొదటి జాబులో ఓ వీళ్ళు జాయిన్ అయిన 2-3 నెలలు అక్కడ ఏంటంటే ఆ జాబ్లో లైక్ జనరల్ కంపెనీలలో కూడా ఎలా ఉంటుందంటే రిక్రూట్ చేసుకుంటారు. ఆ ప్రాజెక్ట్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎక్స్పెక్టెడ్ ప్రాజెక్టు టైంకి ఓకే అవ్వదు. ఓకే అవుతుంది అనుకుని 3 months 4 months ట్రైన్ చేస్తున్నప్పుడు రెడీ అయి ఉండకపోవచ్చు. లేదంటే ఎక్కువ రిసోర్సెస్ తీసుకొని మళ్ళీ ఎందుకు లేని కాస్ట్ కటింగ్ ఉంటుంది. కరెక్ట్. ఇవన్నీ ఉంటాయి కామన్. ఇది ఏదైనా అక్కడ వాళ్ళకి డిఫికల్టీగా ఉన్నప్పుడు జనరల్గా ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా చెప్పకపోయినా కానీ మనకి ఇండైరెక్ట్గా అర్థమైనప్పుడు జనరల్గా బయటకు వచ్చేసి వేరే జాబ్ చూసుకోవడం బెస్ట్. రైట్. సో ఇది ఫ్రెషర్ జాబ్ అన్నట్టు. అంటే ఆల్మోస్ట్ ఇదని మనం ఫస్ట్ జాబ్ అనుకోవాల్సిందే. నాగార్జున గారు, మీకు ఎవరు చెప్పారు 10 ఏళ్ళ గ్యాప్ ఉన్నా కూడా సాఫ్ట్వేర్ జాబ్లో మనం చేయొచ్చు, ఇది ఒక క్వాలిఫికేషన్ మనం సంపాదించచ్చు అని మీకు ఎవరు చెప్పారు? అంటే ఐ మీన్ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు మేడం, కానీ ఇంత గ్యాప్లో వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. మా కజిన్ సార్కి చెప్పారన్నారు మేడం. సార్ని అడిగామంటే సార్ 10 years ఉన్నా రమ్మనండి వచ్చేయండి అని సార్ చెప్పారు మేడం. ఓకే. బట్ ఇంకా త్రూ సార్ ద్వారా వెళ్ళాను. రైట్. మొత్తానికి మీ కిరాణా షాప్ మీద కాదని చెప్పినా మీ గురువు గారికి తెలిసిపోయింది, తెలుసా మీకు? That's nice అండి. అడిగారు కానీ నేను ఆ టైంకి ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోయాను మేడం. ఏంటంటే ఫీలింగ్స్ ఎలా ఉంటాయి సార్ అని కాకుండా ఫర్దర్గా సరౌండింగ్లో చెప్పుకోవడానికి కూడా కొంచెం ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు మేమేం చేస్తామంటే ఒక డిఫరెంట్ ప్రొఫైల్ వచ్చిందనుకో మేడం సార్, ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్లో గ్యాప్ ఉన్న స్టూడెంట్ జాయిన్ అయినా నాన్ ఐటీ నాట్ బీటెక్ ఎంసీఏ కాకుండా వచ్చి కొంచెం ఇప్పుడు మనం ఇప్పుడున్న బ్యాచ్లో కూడా 35-38 ఏళ్ళు కూడా ఉన్నారు. 35-38 years అట్లా హౌస్ వైఫ్స్ వాళ్ళందరినీ మేమేం చేస్తామంటే వీళ్ళ ప్రొఫైల్ని చెప్తాం అందరు స్టూడెంట్స్కో, వీళ్ళ ప్రొఫైల్ ఇలా ఉంది చూడండి, వీళ్ళు నేర్చుకుంటున్నారు, నిన్న మొన్న పాస్ అయిన వాళ్ళు మీరు నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఎంతో గ్యాప్ తర్వాత వస్తున్నారు, మీ కళ్ళ ముందే వీళ్ళు జాబ్ కొడతారు, కొట్టిస్తాం చూడండి అంటాం. ఛాలెంజ్ చేసి చూపిస్తాం అన్నట్టు. అంటే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఇండైరెక్ట్ వీళ్ళకి ఉన్న వాళ్ళకి కూడా కొత్తగా ఇలా ఇంత గ్యాప్ తర్వాత కూడా వచ్చి జాబులు కొడుతున్నారు. సో దీనివల్ల ఏంటంటే కొంచెం చాలామందికి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అని. ట్రూ ట్రూ రియలీ. అంటే మీది యాక్చువల్లీ క్వాలిఫికేషన్ ఏంటండి? ఎంసీఏ మేడం. డిగ్రీ ఆఫ్టర్ డిగ్రీ ఎంసీఏ కంప్లీట్. రైట్ 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 అండి. నేను ఏమైనా కూడా సాఫ్ట్వేర్లో ఇందాక సార్ చెప్పినట్టు మీకన్నా ముందు మేము ఇంకొక ఇంటర్వ్యూ కూడా చేసాం యాక్చువల్లీ. సో గ్రోత్ ఎలా ఉంది అని అంటే ఎంత తక్కువ టైంలో ఎన్ని రెట్లు జాబ్ సాలరీస్ పెరుగుతున్నాయనేది చూస్తున్నాం. కాబట్టి వి విష్ యూ ఆల్ సక్సెస్ రియలీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.